అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయిన క్రూ డ్రాగన్. స్పేస్ నుంచి సునీత రిటర్న్స్ జర్నీ షురూ. గాజాపై మరోసారి విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. వైమానిక దాడుల్లో 200 మందికి పైగా దుర్మరణం. 90,000 మార్కును టచ్ చేసిన పసిడి ధర. ఒక్కరోజే ₹440 పెరిగిన గోల్డ్ రేట్. లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. 75,000 పాయింట్ల ఎగువకు సెన్సెక్స్. గుంటూరు సిఐడి కస్టడీకి పోసాని. అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణ. విశాఖ మేయర్ పీఠంపై కూటమి ఫోకస్. టీడీపీలో చేరబోతున్న వైసీపీ కార్పొరేటర్లు. హామీల అమలుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఆందోళన. శాసన మండలి ఆవరణలో ప్లకార్డులతో నిరసన. ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతి పనులకు ప్రధానికి ఆహ్వానం. ఏపీలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు నేటి నుంచి క్రీడా పోటీలు. విజేతలకు ఈ నెల 20న సీఎం అవార్డుల ప్రదానం. లాలూ ప్రసాద్ రబ్రీదేవికి ఈడీ సమన్లు. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో విచారణకు రావాలని ఆదేశం.